నక్సలిజం మీద అమిత్ షా సాధించిన విజయం, భారత్ సాధించిన విజయం అనాలా? నాకు అమిత్ షా సాధించిన విజయం. అమిత్ షా నేతృత్వంలో భారత్ సాధించిన విజయం అనాలి. ఈ అంశానికి సంబంధించి చాడా శాస్త్రి గారికి సంబంధించిన కథనం చూద్దాం. స్వతంత్రం వచ్చిన దగ్గర నుండి భారత్ ఎదుర్కొంటున్న అంతర్గత భద్రతా సమస్యలు నక్సలిజం, మావోయిజం అనేది ఒక పెద్ద సమస్య. వేల ప్రాణాలు, వేల కోట్ల ప్రజాధనం ఖర్చు అయిన సమస్య పరిష్కారం కాలేదు. ఎట్టకేలకు దేశ భద్రత విషయంలో రాజీ పడని, రాజకీయాలు చేయని బీజేపీ 2014 అధికారంలోకి వచ్చాక ఈ సమస్య శాశ్వత పరిష్కారంపై దృష్టి పెట్టి ఒక టార్గెట్ పెట్టుకుని ఈ సంవత్సరం మార్చి చివరకు సమస్య శాశ్వతంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చి సమస్య దాదాపుగా పరిష్కరించి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి అమిత్ షా నిన్న లోక్సభలో చేసిన ప్రసంగం మీద కాంగ్రెస్ మరియు కమ్యూనిస్టులు గట్టిగా విమర్శిస్తున్నారు. షా గారు కాంగ్రెస్, కమ్యూనిస్టులు అధికారంలో ఉంటే ఒకలాగా, ప్రతిపక్షంలో ఉంటే ఒకలాగా నక్సల్ సమస్య మీదపై మాట్లాడుతూ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారంటూ వాళ్ళ మీద చేసిన ఆరోపణలు నిజమా అని విశ్లేషణ చేద్దాం. కాంగ్రెస్ దాదాపుగా 60 సంవత్సరాల అధికారంలో ఉన్నాయి. ఈ సమస్య శాశ్వత పరిష్కారానికి కృషి చేయలేదు. పైపెచ్చి ఒకసారి నక్సల్స్ మీద యుద్ధం ప్రకటించడం, ఓసారి వాళ్ళని కౌగిలించుకోవడం వంటివి చేసింది. ఈ నక్సల్ సమస్య ముందుగానే గుర్తించి తుదముట్టించి ఉంటే దేశం ఇంత మూల్యం చెల్లించాల్సి వచ్చేది కాదు. కాంగ్రెస్ అలవాటు ప్రకారం సమస్యను బాగా మొదలుపెట్టడం నక్సల్స్ విషయంలోనూ చేశారు. ఇందరు నిజంగా తలుచుకుంటే 1975 ఎమర్జెన్సీ సమయంలో శాశ్వత పరిష్కారం చూపించి ఉండేవారు. కానీ ఆవిడ కూడా తన రాజకీయ అవసరాల కోసం ఈ సమస్య శాశ్వతంగా పరిష్కరించాలని అనుకోలేదు. పాత రోజులు వదిలేసిన 2004-14 మధ్య ఉన్న సోనియా ప్రభుత్వం సమయంలో కూడా దేశంలో ఇస్లామిక్ ఉగ్రవాదం కంటే నక్సలిజం సమస్య ప్రమాదం అని ప్రధాని మన్మోహన్, హోంమంత్రి కూడా పదే పదే చెప్పారు. కానీ ఆ 10 సంవత్సరాల పరిష్కారానికి గట్టిగా కృషి చేయలేదు. పైపెచ్చు అదే నక్సల్ సానుభూతి పనులు సూపర్ క్యాబినెట్ అయినటువంటి ఎన్ఏసీలో సభ్యులుగా కూడా ప్రభుత్వ ఖర్చుతో నియమించారు. ఇక కమ్యూనిస్టులు అయితే మరీ ఘోరం. కేంద్రంలో కాంగ్రెస్ ఉన్న, బీజేపీ ఉన్న నక్సల్స్ మీద, మావోయిస్టుల మీద చర్యలు తీసుకుంటే పెద్ద ఎత్తున ప్రభుత్వాన్ని విమర్శిస్తారు. కానీ వీళ్ళు బెంగాల్లో 34 సంవత్సరాల అధికారం వెలగబట్టినప్పుడు ఇదే నక్సల్స్, మావోయిస్ట్ సమస్యను ఎలా ఎదుర్కొన్నారో ఈ కాలం యువతకు తెలియదు. ఇది చదివి కమ్యూనిస్ట్ సిద్ధాంతం కోసం, రాజకీయ లబ్ధి కోసం దేశ భద్రత విషయంలో కూడా ఎంత దారుణంగా రాజీ పడతారో చూడండి. 1970ల ముందు నుండి కూడా బెంగాల్ సిపిఎంకి నక్సల్స్కి పడేది కాదు. మేమే అసలు సిద్ధాంతం అనుసరిస్తున్నాం నక్సల్ చెప్పుకుంటే, కాదు మీది హింసావాదం, మేమే అసలైన కమ్యూనిస్టులు అని సిపిఎం వాళ్ళు చెప్పుకునేవాడు. రెండు గ్రూపులు శాంతియుతంగా 100 మంది కేడర్లు లేపేసుకున్నారు. 1972లో సిద్ధార్థ శంకర్ రాయ్ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం నక్సల్బరీ ఉద్యమ ముఖ్య నేత చారు మజుందార్ని అరెస్ట్ చేసి జైల్లో పెడితే గుండె నొప్పితోనే జైల్లో పోయాడు. అయితే చారు చావు మీద సిపిఎం దాదాపుగా మౌనంగా ఉంది. ఎప్పట్లాగే ప్రభుత్వమే జైల్లో చంపేసింది వంటి భారీ ఆరోపణలు చేయలేదు. బహుశా చారు మరణంపై లోపల ఆనందించారేమో కూడా. ఎందుకంటే బెంగాల్లో సిపిఎం ఎన్నికల తర్వాత అధికారంలోకి రావడానికి వాళ్ళ సిద్ధాంతం అడ్డంగా ఉంది. ఆ తర్వాత 77 నుండి 2011 వరకు సిపిఎం నేతృత్వం లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వం బెంగాల్ అధికారంలో ఉన్నప్పుడు మావోయిస్టులు, నక్సలైట్ని చాలా కట్టంగా అణిచేసింది. ఇది ల్యాండ్ ఆర్డర్ సమస్యగా చూసి రాష్ట్ర పోలీస్ మరియు సెక్యూరిటీ బలగాలను మరియు స్వంత సిపిఎం కేటర్ను కూడా ఉపయోగించి నక్సల్స్ మీద దాడులు చేసి, ఉధృతంగా చేసి లీడర్ను అరెస్ట్ చేయడం లేదా లేపేయడంలో కీలక పాత్ర పోషించింది. ఆపరేషన్ లాల్గర్ 2009 మావోయిస్టులు బుద్ధదేవ్ భట్టాచార్య అప్పటి ముఖ్యమంత్రి కాన్వాయ్ మీద ల్యాండ్ మైన్ దాడి చేశారు. లాల్గఢ్ను లిబరేటెడ్ జోన్గా మార్చి సిపిఎం కేటర్ను పోలీసులు టార్గెట్ చేశారు. దాంతో బుద్ధదేవ్ ప్రభుత్వం సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, స్టేట్ ఆర్మ్డ్ పోలీసులను దింపి జాయింట్ ఆపరేషన్ నడిపి మావోయిస్టులను ఆ ప్రాంతం నుండి తుడిచిపెట్టి ఆ ప్రాంతంపై రాష్ట్ర అధికారాన్ని పునరుద్ధరించుకుంది. ఈ కాలంలో మావోయిస్టులు సిపిఎం కేడర్ను వందలాదిగా చంపారు. సిపిఎం దీన్ని అడ్వెంచరిజం అని విమర్శించి మాకు పార్లమెంటరీ ప్రజాస్వామ్యంపై గౌరవం ఉంది అని సీతారాం యెచూరి వంటి నాయకులు మేము నాటి నక్సల్స్తోనూ, నేటి మావోయిస్టులతోనూ అలుపెరగని పోరాటం చేస్తున్నామని చెప్పారు. ఇంకా విచిత్రం ఏంటంటే 2010లో నక్సల్స్ మీద పోరాడడానికి సల్వాజుడం తరహాలో ప్రైవేట్ ఆర్మీని బెంగాల్ అనధికారికంగా ప్రోత్సహించారు. దేశ దౌర్భాగ్యం ఏంటంటే ఇదే సిపిఎం బెంగాల్ అధికారం కోల్పోయాక, అంటే 2011 తర్వాత, మరి ముఖ్యంగా బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన 2014 నుంచి అదే నక్సల్స్, మావోయిస్టులు వెనకేసుకొస్తూ మద్దతు ఇస్తూ ఆనాడు తాము బెంగాల్ అధికారంలో ఉన్నప్పుడు నక్సల్స్పై పెట్టిన చర్యలే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేపడుతూ ఉంటే కేంద్ర ప్రభుత్వానికి ఏమాత్రం సిగ్గుపడకుండా విమర్శిస్తున్నారు కేంద్ర ప్రభుత్వాన్ని. చూసారుగా దేశ అంతర్గత భద్రత విషయంలో కాంగ్రెస్, కమ్యూనిస్టులు ఏమాత్రం సిగ్గుపడని ద్వంద్వ వైఖరి అన్నటువంటి చెప్పుకొస్తున్నారు.